మీకు టాబ్లెట్స్ వేసుకున్న వెంటనే కొద్దిగా నీరు తాగి పడుకునే అలవాటు ఉందా? అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకోసమే. ఈ ఎండోస్కోపీలో ఈసోఫేగస్ ఆహార వాహికలో రెండు వైపులా అల్సర్స్ రావడం మనం గమనించవచ్చు. 35 ఏళ్ల వయసున్న మహిళ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ యాంటీబయాటిక్స్ తక్కువ నీరు తీసుకుంటూ వాడడం వల్ల ఈ రకమైన కిస్సింగ్ అల్సర్స్ రావడం వల్ల తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతూ మన దగ్గరకు వచ్చారు. దీన్ని మనం పిల్ ఈసోఫేజైటిస్ అంటాం. ఈసోఫేగస్ లో అల్సర్స్ రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి, కానీ ఈ టాబ్లెట్స్ వల్లనే వచ్చింది అని ఎలా చెప్తాము అంటే, ఆ వచ్చిన అల్సర్ రెండు భాగాల వైపు ఉంటుంది. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. అంటే టాబ్లెట్ ఎక్కడైతే ఇరుక్కుందో ఆ భాగంలో అల్సర్స్ వస్తాయి. పిల్ ఈసోఫేజైటిస్ ని మనం ఎలా నివారించవచ్చు? టాబ్లెట్ వేసుకున్న తర్వాత 1 లేదా 2 గ్లాసుల వాటర్ తీసుకోవడం మంచిది. అండ్ టాబ్లెట్స్ వేసుకున్న వెంటనే నిద్రపోకుండా ఒక 30 నిమిషాల తర్వాత పడుకునేలాగా చూసుకోవాలి. ఈ పిల్ ఈసోఫేజైటిస్ ఎవరిలో వస్తుంది? ఎవరైతే యాంటీబయాటిక్స్ తీసుకుంటారో, లేకపోతే కాల్షియం టాబ్లెట్స్ కానీ, ఐరన్ టాబ్లెట్స్ కానీ ఎక్కువగా వాడుతూ తక్కువగా నీరు తీసుకుంటారో వారికి ఈ పిల్ ఈసోఫేజైటిస్ ప్రాబ్లం వచ్చి ఛాతీ నొప్పి వచ్చే సమస్య ఉంటుంది. ఎప్పుడైనా మనం టాబ్లెట్స్ వేసుకుంటున్నప్పుడు నీరు ఎక్కువగా తీసుకోవాలి అండ్ వెంటనే పడుకోకూడదు. థ్యాంక్ యూ.